ఆర్మూర్ మున్సిపల్ సింహద్వారం ఓపెనింగ్కు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నా మిత్రులు, సహచరులు, నా సోదరి లావణ్య మున్సిపల్ చైర్మన్గా మొదటిసారి ఇలాంటి మీటింగ్లో పాల్గొనడం జరిగింది. కౌన్సిలర్లు కూడా ఒక అపూర్వ స్వాగతం పలికారు ఇక్కడ పార్టీలకు అతీతంగా. ఈ ఐక్యత ఎప్పటికిచ్చనే ఉండాలి. ఆర్మూర్ అభివృద్ధి పార్టీలు వేరు, ఏది వేరైనా అందరం ఒకటనే అభిప్రాయానికి వచ్చాము. ఆర్మూర్ అభివృద్ధి ముఖ్యం. అవినీతి లేని ఆర్మూరు ముఖ్యం, అక్రమణలు లేని ఆర్మూరు ముఖ్యమని అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఇంకా 6-7 నెలలు ఉన్న ఈ మున్సిపల్ ఎలక్షన్లో అంతలోపల ఏమైనా మిగిలిపోయిన పనులు కానీ అభివృద్ధికి నోచుకొని ఏమైనా ఉంటే అవన్నీ కూడా అందరం కలిసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా ఆర్మూర్ ప్రాంతం మధ్యన విలీన గ్రామాల సమస్యలు కావచ్చు, మిగతా అన్డెవలప్ కాకుండా ఎక్కడెక్కడ అభివృద్ధి కుట్టుబడ్డ విషయాలు కావచ్చు, ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా మున్సిపల్ బిల్డింగ్ చాలా సంవత్సరాలు మేము పుట్టక ముందు నుంచి ఉన్న బిల్డింగ్ అట్లనే ఉన్నాయి. రాష్ట్రము ఒక్కసారి ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి ఈసారి మా ఆర్మూర్ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని అందరం మనస్ఫూర్తిగా ఒక ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నాము. అందరం కలిసి త్వరలోనే గౌరవనీయ ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ అడిగి, ముఖ్యమంత్రి గారు కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రి కావచ్చు, ఏ మంత్రులైనా అపాయింట్మెంట్ తీసుకుని అందరం వెళ్ళి కలుస్తాం పార్టీలకు అతీతంగా. ఇక నుంచి ఆర్మూర్లో ప్రజలకు ఒకటే ఒక విన్నపం, దయచేసి మీరు కూడా మీ ప్రాంతానికి మీ కర్తవ్యం నెరవేర్చండి. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకురండి. ఎక్కడైనా ఆక్రమణలు, ఎంక్రోచ్మెంట్స్ ఉంటే చైర్మన్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకురండి. ఇక్కడ నుంచి ఇక్కడ అవినీతి అనేది ఉండదు, అక్రమాలు ఉండవు, రౌడీయిజం ఉండదు. ఏది ఉన్నా మేమందరం కౌన్సిలర్లు మేమందరం కలిసి మీకు కలిసి కట్టుకుండి ఈ ఆర్మూర్ అభివృద్ధి పాటుపడుతుంది. ముఖ్యంగా ప్రజలు కూడా కులమతాలకు అతీతంగా కొన్ని ప్రాంతాలు సెన్సిటివ్ అవుతున్నాయి, సెన్సిటివ్ కావద్దు. ఎక్కడో జరిగిన సంఘటనలు మనం ఆర్మూర్లో పెట్టుకోవద్దు. ఆర్మూర్లో ఏదైనా జరిగితేనే మనం ఒకరికొకరు బాధ్యులు తప్ప ఎక్కడో వేరే దేశాలలో జరిగిన సంఘటనలకు, వేరే రాష్ట్రాల సంఘటనలు జరిగినప్పుడు మనం ఒకరి మీద ఒకరికి ద్వేషభావం పెంచుకోవద్దు. ఎందుకంటే మనం పుట్టింది ఆర్మూర్లో, పెరిగింది ఆర్మూర్లో, जाना है कब्रस्तान यहीं पर है, शमशान यहीं पर है, पैदा हुआ यहाँ पर, बड़ा हुआ यहाँ पर, जी रहे साथ में, खेल रहे साथ में. कहीं पर बाहर कुछ हुआ तो यहाँ पर एक दूसरे के अंदर नफरत, एक दूसरे के अंदर ये मोहब्बत चलना नहीं है. सब मिल के रहेंगे. दादा परदादा कैसा लोग है, कैसा रहता था आर्मूर में, ऐसे मिल के रहेंगे. एक दूसरे से नफरत छोड़िए. मोहब्बत करते ना करते वो बाद में देखेंगे. दोस्ती की जगह में दोस्ती मिलेगा, दुश्मनी के जगह में दुश्मनी. दोस्ती करना चाह रहे, दुश्मनी करना चाह रहे, अपने ऊपर ही रहते. हम तो खुला हाथ में बोल रहे हैं. जो आर्मूर का नेता की वजह से आर्मूर ఎమ్మెల్యేగా అందరికీ చెప్తున్నాను, కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు, అందరం కలిసి కట్టుకుందాము. అందరికీ మీకు తగిన సలహాలు ఇవ్వండి, మీకున్న ఇబ్బందులు చెప్పండి. గౌరవనీయ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కలిసి ఈ ఆర్మూర్ ఎవరిని అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తాం. బోలో భారత్ మాతా. Thanks for watching. Like, share and subscribe.